ఆత్మీయ సోదరులకు సోదరిమణులకు ప్రభు పెట్టిన వందనాలండి. ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, నా ప్రియ పరలోకపు కన్న తండ్రి దేవా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు ఉన్న మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. మాట్లాడుచున్న నాకు మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. వింటున్న వారికి దేవా మీ సహాయము చేత తండ్రి వారిని తండ్రి మీ వాక్కుతో నింపి మీ కుమారుని స్వారోభ్యంలోనికి తండ్రి మమ్మల్ని మార్చమని నాయనా, మేమందరము పరమునకు చేరవలనని తండ్రి మీరు ఇచ్చి ఉన్నారు. తండ్రి మీ చిత్త ప్రకారమే మా ఎడల జరుగునట్లు సహాయము చేయండి ప్రభువా. తండ్రి మాట్లాడబోయే ప్రతి మాట యందు మీ శక్తి నుంచి దేవా ఈ ప్రదేశంలో ఈ ప్రాంతంలో మంచి ఉజ్జీవమును కలుగు చేసి దేవా నీవే మా అందరి ద్వారా మహిమ పొందుకోమని ప్రాధేయపడుతూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, మీ అందరికీ మీ కుటుంబాలంటే ఇష్టమేనా? మీ కుటుంబాలంటే మీకు ఇష్టమేనా? మీ కుటుంబాల కోసం మీరు ఏం చేస్తున్నారు? బిడ్డ అంటే ఇష్టం అంటుంది తల్లి, భర్త అంటే ఇష్టం అంటుంది భార్య, భార్యే నా ప్రాణం అంటాడు భర్త, బిడ్డలు నా సర్వం అంటారు ఇద్దరు, తల్లిదండ్రులు నా ఊపిరి అంటారు ఇంకొందరు. ఇలా అక్క, చెల్లి, తమ్ముడు వీళ్ళందరూ నా తోబుట్టువులందరూ కూడా నాకు ప్రాణప్రదమై ఉన్నారు అంటారు. నిజమేనా? నిజమో కాదో ఎలా తెలుస్తుంది అంటే వారు వహించేటువంటి బాధ్యత చొప్పున, తల్లిదండ్రుల పట్ల తీసుకుంటున్న బాధ్యత చెప్తుంది తామంటే బిడ్డలకు ఇష్టమో కాదో అని. బిడ్డల పట్ల తల్లిదండ్రులు తీసుకునేటువంటి బాధ్యత చెప్తుంది బిడ్డలంటే తమకు ఇష్టమో కాదో అని. ఏమండి, కుటుంబాన్ని ప్రేమించేవారు ఎలా ఉంటారంటే వారికి కావలసినవన్నీ కూడా ముందే సమకూర్చి పెడతారు. బిడ్డలకు కావలసినవన్నీ కూడా సమకూర్చి పెడతారు. ఒక పక్షి చిన్న చిన్న గుడ్లను పొదిగినప్పుడు ఆ చిట్టి చిట్టి పిల్లలకు ఉదయం మొదలుకొని రాత్రి, అవసరమైతే రాత్రి కూడా ఆ బిడ్డల అరుపులు విని తాను వెళ్ళి ఎన్నోసార్లు ఎగురుతుందండి. తన జీవిత కాలంలో ఎక్కువ సమయం ఎప్పుడు ఎగురుతుందంటే బిడ్డలను పోషించడానికే అనుకుంటాను. నేను చూశాను, మా రేకుల షెడ్లో ఒక పక్షి పిల్లలు పెట్టిందండి. దాంట్లో 3 పిల్లలు ఉన్నట్టున్నాయి. ఆ పిల్లల్ని పోషించడానికి అది తిరుగుతూనే ఉంది. తిరుగుద్దానికి రెక్కలు నొప్పొస్తున్నాయో లేదో తెలియట్లేదు. ప్రతి నిమిషానికి అలా కొన్ని రోజుల పాటు అవి పెద్ద అయ్యే వరకు పక్షి ఏం చేస్తుంది? తన పిల్లల్ని దీన్ని బట్టి ప్రేమిస్తుంది. నిప్పు కూడా తెలుసు కదండి, ఆస్ట్రిచ్. నిప్పు కూడా ఏం చేస్తుంది? దాని గుడ్లను అదే తొక్కేసుకుంటుందంట. ఏదైనా మృగం వచ్చి దాని గుడ్లను తినేస్తుంది అన్న భయం దానికి ఎంత మాత్రము లేదంట. దానికి అసలు ఏం లేదంట, వాత్సల్యత లేదు, దానికి ఏం లేదు, దేవుడు తెలివిని పెట్టలేదు. ఏమండి, అది బాధ్యత కలిగింది, బిడ్డ మీద ప్రేమ ఉన్నదని మరి ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. బాధ్యత అనగానే ప్రేమ, కుటుంబాన్ని ప్రేమించడం అంటే బాధ్యతలను నెరవేర్చడం, వారి అవసరాలని తీర్చడం. సరే, ఇది లోకల్లో చెప్పేవే కదండి. ఏమండి, లోకల్లో చెప్పరే మాటలు అంటారా లేదా పెద్దలు? పెళ్లి చేసుకోవడం కాదురా, పెళ్లి చేసుకోవడం కాదమ్మా, భార్యగా నీ పనులేంటో నీకు తెలియాలి, భర్తగా నువ్వు చేయాల్సిందంటే నీకు తెలియాలి. అమ్మ నాన్నని పిలిస్తే సరిపోదు, అమ్మ నాన్నకి ఎలాంటి విలువలు ఇవ్వాలో తెలియాలి. బిడ్డలు కనేస్తే సరిపోదు, వాళ్ళని ఎలా పెంచాలో తెలియాలి. ఇలా పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కుటుంబాన్ని ప్రేమించడం అంటే బాధ్యత నెరవేర్చడం లోకం చెప్తుంది. లోకం చెప్పేదే బైబిల్ చెప్తుందా? భిన్నంగా చెప్తుందా? భిన్నంగా చెప్తుంది. ఇంకాస్త ఎక్కువే చెప్తుంది. బైబిల్ ఏం చెప్తుందంటే కుటుంబం మీద ప్రేమ అంటే భౌతిక అవసరాలు తీర్చడం మాత్రమే కాదు, కానీ వాళ్ళు పరలోకం వెళ్ళడానికి వాళ్ళ మార్గంలో కొన్ని అడ్లున్నాయి, కొన్ని లోతులున్నాయి, కొన్ని లోటుపాట్లున్నాయి, కొన్ని ఎత్తులున్నాయి, అవసరం లేని కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎక్స్ట్రా ఉన్నాయి. ఏమండి, నువ్వు నిజంగా కుటుంబాన్ని ప్రేమిస్తే ఆ కుటుంబం
ఆ కుటుంబం పరలోకం వెళ్ళడానికి ఇన్ని అడ్లు ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఆ మార్గాన్ని సరళము చేయాలి. బాప్తిస్మిచ్చి యోహాను గారు అదే కదండి చెప్తారు. ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనస్సు పొందండి. ఆయన ఇదిగో వచ్చుచున్నాడు, మీ మార్గములను సరళము చేయండి. ఏమండి, ప్రతి పల్లము మెట్టయు అన్నీ కూడా సమానము చేయబడును అని ఉందా లేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మనకు లేనివి ఎక్కువగా ఉన్నవి అన్నీ కూడా సమానం చేసుకుని ఆయనకు మనం ఏం చేయాలి? ఆహ్వానం పలకాలి. మనలో ఉన్న చెడును ఒప్పుకోవాలి. ఏమండి, మరి మన కుటుంబాన్ని మనం ప్రేమించినప్పుడు వాళ్ళకి భౌతికమైన అవసరాలు తీర్చడమే కాదు, కానీ వాళ్ళు పరలోకం వెళ్ళడానికి ఒక మార్గం క్రీస్తేసి ఉన్నారు. మరి వాళ్ళు నేరుగా పరలోకం వెళ్ళడానికి ఏమైనా అడ్డొస్తే వెళ్ళగలమండి? వచ్చే దారిలో ఏదో ఫంక్షన్ అనుకుంటా పెద్ద స్టేజ్ ఏదో వేశారు, పాత తుంగపాడికి ఇంకా ఎంటర్ అవ్వలేదు, పెద్ద స్టేజ్ వేశారు. మార్గం ఏం చేయబడింది? సరళంగా ఉందా? విశాలంగా ఉందా? ప్రయాణానికి యోగ్యంగా ఉందా? గమ్యం చేరడానికి అనుకూలంగా ఉందా? లేదు. అక్కడి వరకు వచ్చిన మేము మళ్ళీ ఏం చేసాం? వెనక్కి తిరిగిపోయాం. మరి మన ఇంటి వారిని ప్రేమించడం అంటే ఏంటంటే వాళ్ళు కూడా పరలోకం వెళ్ళడానికి ఏమైనా అడ్లు ఉన్నాయేమో. ఒకవేళ అడ్లు ఉంటే కనుక వాళ్ళు పరలోకం వెళ్ళగలరా? గమ్యానికి చేరుకోగలరా? లేదు, ఆగిపోతారు. మరి నీవేం చేయాలంటే ఆ అడ్లు తొలగించాలి. అదే ఒక క్రైస్తవురాలు కుటుంబాన్ని ప్రేమించడం అంటే, అదే ఒక క్రైస్తవుడు కుటుంబాన్ని ప్రేమించడం అంటే. చాలా వరకు లోకల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళ బట్టలు కొంటారు, వాళ్ళకి భోజనం పెడతారు, బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. పిల్లలకైతే మంచి స్కూల్, ఏమండి, పెద్దవాళ్ళకైతే నీడ, వస్త్రం, ఆహారం, బాధ్యత తీరిపోయింది అనుకుంటారు. కానీ ప్రభు అంటున్నాడు అంతటితో తీరిపోలేదు, ఇంకా ఉంది. అదేంటండి? వాళ్ళు పరలోకానికి వెళ్ళడానికి కొన్ని అడ్లున్నాయి. దాన్ని ఏం చేయాలి? నువ్వు తీసేయాలి. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో మరి చింతించాల్సిన విషయం ఏంటంటే తల్లిగా, భార్యగా, తండ్రిగా, కొడుకుగా, భర్తగా ఏం చేయాలి? మనం వాళ్ళ లోపాలను కనిపెట్టి కృపగల ఉపదేశము భార్య భర్తకు చేయాలి, భర్త భార్యకు చేయాలి, కోడలు అత్తగారికి చేయాలి, అత్తగారు కోడలికి చేయాలి, కొడుకు తల్లికి చేయాలి, తల్లి కొడుకుకు చేయాలి. ఒకరినొకరు హెచ్చరించుకొనుడి, గద్దించుకొనుడి, ప్రేమ చూపుకొనుడి, సన్మానించుకొనుడి, ఆతిథ్యమియ్య మరవకుడి. ఆతిథ్యం ఇచ్చుకుంటాం, ప్రేమ అంటాం, మరి గద్దించుకుంటామా? హెచ్చరించుకుంటామా? అది కూడా ఉండాలి. కుటుంబాలలో ఏముండాలి? గద్దింపు ఉండాలి. కొడుకు తల్లి అయినా సరే తల్లి తప్పు మార్గం పడుతున్నప్పుడు చెప్పాలి, బిడ్డ చెప్పాలి, కోడలు చెప్పాలి, అత్తగారు చెప్పాలి. కాకపోతే నువ్వు కోడలు అయినప్పుడు కాస్తంత గౌరవిస్తూ మాట్లాడాలి, భార్య అయితే కాస్తంత గౌరవిస్తూ కృపతో చెప్పాలి. మరి అలా ఉన్నామా అంటే అలా కాకుండా మనమే పెద్ద అడ్డుబండగా అయిపోతున్నామేమో వాళ్ళ ఆత్మీయ జీవితాలకి. అంటే వాళ్ళు బహుశా ఇలా అనుకుంటున్నారేమో, ఇలాంటి భార్య రాకపోతే నేను ఇంకా బాగా సేవ చేసేవాడిని అని. నువ్వే అడ్డైపోయావా? ఇది ప్రేమ అంటారా? నువ్వు ఎన్ని పిండి వంటలు వండితే మాత్రం పరలోకానికి వెళ్ళడానికి నువ్వు వీలు లేదని అడ్డుబండగా ఉంటే దాన్ని ప్రేమ అనాలా, పైశాచికం అనాలా? ఒకవేళ నీ భార్య ఇలా అనుకుంటుందేమో, ఈ నా బ్రతుకులు లేకపోతే నా సేవా పరిచర్య ఇంకా బాగున్ను, నా ఆత్మీయ జీవితం ఇంకా బాగున్ను అని. అలా అనుకుంటే ఒక భర్తగా నీకు విలువేది? నువ్వే ఆమె ప్రయాణానికి అడ్డైపోతున్నావు. ఏ అడ్డున్నా తీయాల్సి నువ్వేమైపోయావు? నువ్వే ఒక అడ్డైపోయావు. అలా ఏ బంధానైనా పెట్టుకోండి. కోడలికి అత్తగారు ఏమవ్వాలి? అత్తగారు కోడలికి ఏమవ్వాలి? తల్లి కూతురికి ఏమవ్వాలి? కూతురుకు తల్లి ఏమవ్వాలంటే నడుస్తున్నప్పుడు ఆగాగు పెంకుంది అని తీసి పక్కకు పెట్టేవారుగా ఉండాలి, కానీ కావాలని పెంకులు తీసుకొచ్చి దారిలో జల్లేవారుగా ఉండకూడదు. చింతించాల్సిన విషయం ఏంటంటే పెంకులు ముళ్ళు తీయాల్సిన కుటుంబం వారే ఒక ముళ్ళుగా పరలోకానికి వెళ్లకుండా ఆటంకమైపోతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం! దీన్ని ప్రేమ అంటారా? లోకల్లో గొడవలు చూస్తున్నప్పుడు కొన్ని మాటలు అంటూ ఉంటారు. ఏమంటారంటేనండి, 9 నెలలు మోసి కన్నాండ్రా అంటారు, లేదా కడుపు కోయించుకుని కన్నాండ్రా అంటారు. కన్నావు,
కాదనట్లేదు. భూమి మీద ప్రవేశానికి చాలా త్యాగం చేసావు. మరి నీ బిడ్డలకు పరలోక ప్రవేశానికి నువ్వే త్యాగం చేస్తున్నావంటే నువ్వు అడ్డుగా ఉన్నావేమో. తల్లిదండ్రులుగా ఒక టీవీ ఉంటే దాన్ని ఎలా పిల్లలకి ఇస్తున్నాం ఆలోచిస్తున్నారా? ఫోన్లు ఎలా ఇస్తున్నాం పిల్లలకి? ఫోన్ ఇచ్చి నువ్వే అడ్డుగా ఉన్నావా? టీవీ పెట్టి నువ్వే అడ్డుగా ఉన్నావా? మార్పు చెందకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిట్టుపోతుగా ఉంటూ నువ్వే అడ్డుగా ఉన్నావా? పరువు తీస్తూ నువ్వే అడ్డుగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నువ్వే అడ్డైపోతావు. నువ్వు కుటుంబాన్ని ప్రేమించిన దానివిగా ఎలా ఉంటావు? లేదా పురుషులైతే మీరు కుటుంబాన్ని ప్రేమించేవారుగా ఎలా ఉంటారు? ప్రార్థనలో ఉంది, ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది, 5 నిమిషాలు లేటు కూడా సహించలేని నువ్వు ఎలా పరలోకానికి నీ భార్యను మార్గాన్ని సరళం చేస్తావు? ఏ దారి కూడా తిన్నగా ఉండదండి. ఇదిగో మీరుంటున్న ఈ గ్రామం ఉందే, ఒకప్పుడు ఎలా ఉండేది? బాగుండేదా? ఎలా ఉండేది? ముళ్ళ కంపలతో, తోటలతో, గచ్చ పొదలతో ఉండేది కాదా? అప్పుడు ఏం చేశారు? సరాళము చేసుకున్నారు. పిచ్చి చెట్లన్నీ నరికివేశారు, రాళ్ళన్నీ కుప్పలు పోశారు, కొండలన్నీ కొట్టేశారు. సమాంతరంగా చేసుకొని నివసించట్లేదా? నివసిస్తున్నామా లేదా? మరి నీ కుటుంబాన్ని నిజంగా నువ్వు ప్రేమించిన వాడవైతే నీ బిడ్డ చెడిపోవడానికి నువ్వు కారణం అవ్వకూడదు. ఇంకా బయట నుంచి ఏమన్నా వస్తున్నాయేమో అడ్డులు, దాన్ని తొలగించు. బయట వాళ్ళు ఎవరైనా కించపరుస్తున్నారేమో, నాన్న భయపడకు, ధైర్యంగా ఉండను. నువ్వే వాళ్ళని కించపరిచేయకు, నువ్వే వారిని పనికిమాలినోళ్ళ కింద చేసేయకు. ఎవరన్నా అంటే నువ్వు సూపర్ హీరోరా నాన్నగా నేను చెప్తున్నానుగా అను. వాళ్ళు నువ్వే కించపరిచేయకు. అది ఒక నాయనమ్మగా కానివ్వండి, ఒక అమ్మమ్మగా కానివ్వండి, ఎలా వాళ్ళ పరలోక మార్గానికి మీరు బాటలు వేస్తున్నారు? మన పని. దావీదు గారు ఒక మాట అంటారు కదండి, ఏమంటారు? దేవా, నాకు దినములు లెక్కించుట లేదా ఆయుష్కాలం పొడిగించు, నేను నా తరతరములకు నీ మాటలు, నీ బాహుల్యము వివరించడానికి నాకు అవకాశం ఇవ్వి అంటాడా లేదా చెప్పండి? అంటే ఆయన చూడండి, దావీదు గారు ఏమనుకుంటున్నారంటే తరతరాల్లో వాళ్ళు కూడా పరలోకం వెళ్ళాలి, వాళ్ళ మార్గంలో కూడా ఏముంటాయి? రాళ్ళు రప్పలు ఉంటాయి. దావీదు గారు వెళ్ళి వాటిని తీసేయాలనుకుంటున్నారు. దావీదు గారే చాదస్తంతో వాళ్ళకి అడ్డుగా ఉండాలనుకోవట్లే. నిజంగా నువ్వు ప్రేమించేటువంటి స్త్రీవైతే, నిజంగా మీరు ప్రేమించేటువంటి పురుషులైతే, మీ కుటుంబం ఒకవేళ మీ కుటుంబంలో ఉన్న వాళ్ళు బలహీనులైతే కనుక మీరు మీ ప్రేమతో వాళ్ళని జయించుకోండి తప్ప మీరే ఒక గుదిబండగా మారిపోకండి. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతే దానికి ముమ్మటికి మీరే కారణం. మీరంటూ లేకపోతే వాళ్ళు చక్కగా ఉండేవారేమో. కానీ వద్దండి, అంత పాతకానికి మనం ప్రేమ అంటే ఏం చేస్తుందో తెలుసా అండి? 3 పూట్ల అన్నం పెట్టేది మాత్రమే ప్రేమ కాదండి, ఆకలే లేని రాధ్యానికి బాటలు వేసేది కూడా ప్రేమ. అదే అసలైన ప్రేమ. ప్రియమైన వారలారా, మరి ఇట్టి మాధుర్యము నాలో ఉందా? ప్రశ్నించుకోండి. నేను నా భార్యకు ఎలా ఉన్నాను, నా తల్లికి ఎలా ఉన్నాను, నా బిడ్డలకు ఎలా ఉన్నాను, నా భర్తకి ఎలా ఉన్నాను, నా బిడ్డకి ఎలా ఉన్నాను, నా మామగారికి, నా అత్తగారికి, నా కోడలికి, నా కూతురికి. జాగ్రత్తగా వినాలి. ఎలా ఉన్నాను? ఒక ఆదర్శవంతమైన కుటుంబం గురించి చూద్దాం. దేనికి ఆదర్శం వీళ్ళంటే, ఇప్పుడు చెప్పాను కదా లక్షణాలు మీకు, ఆ లక్షణాలకు ఆదర్శమైనటువంటి కుటుంబం. చరిత్రలోనికి వెళ్ళిపోతే అబ్రహాము గారి కుటుంబానికి వెళ్ళిపోదాం. ఆదికాండము 16వ అధ్యాయము. ఆదికాండము 16వ అధ్యాయము. ఇక్కడ చూడండి, ఈ 16వ అధ్యాయంలో మీకు తెలుసు కదా, అబ్రహాము భార్య అయిన శారాయి తనకి పిల్లలు లేనందున తన దాసినిచ్చి పిల్లలను కనాలనుకుంటుంది. ఆ దాసి పేరేంటి? హాగరు. ఈ హాగరు తాను గర్భవతి ఉన్నది కనుక ఎవరిని తక్కువ చేసిందంటండి? యజమానురాలైన శారాయిని. అప్పుడు ఈ బాధను చాన్నాళ్ళు సహించుంటుంది పాపం. చివరాఖరుకు యజమానుడితో చెప్పాల్సిందే అనుకుంది. అబ్రహాము గారి దగ్గరికి శారం వెళ్ళిపోయింది. చూడండి 4వ వచనంలో, 16వ అధ్యాయము ఆదికాండము 4వ వచనంలో, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను, అది
తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌటికిచ్చిన తరువాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చుగాక అని అబ్రహాముతో చెప్పాను. ఏమండి, యెహోవా గారు దేవుడు న్యాయం తీర్చడం మొదలు పెడితే బోనులో ముందు ఎవరిని వేయాలి? జైల్లో ఎవరిని వేయాలండి? దేవుడు న్యాయం తీర్చడం మొదలు పెడితే ముందు అబ్రహాము గారిని వేయాలా, శారమ్మని వేయాలా? చెప్పండి. శారమ్మనే కదా వేయాలి. నీకు నాకు న్యాయం తీర్చుగాక అంటే నిజంగా అబ్రహాము గారు భార్యను సంపాదించుకున్నాడండి. ఎక్కడికి? ఏ సంపాదన గురించి? పరలోకంలో. పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవడం మనకు తెలుసు. ఇక్కడ గుప్పెళ్ళు ఇప్పితే అక్కడ ఏమవుతాయి? అక్కడ దాచిపడతాయి. అలాగే ఈ లోకంలో నువ్వెవరిని సంపాదించుకుంటావో, మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. ఈ లోకంలో నువ్వు తల్లిని సంపాదించుకుంటే తల్లిని తీసుకెళ్ళిపోతావు నీతో పాటు, అన్నను సంపాదించుకుంటే అన్నం తీసుకెళ్ళిపోతావు నీతో పాటు. మీకు ఇష్టం ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా? క్రీస్తులోకి సంపాదించేసుకోండి. మరణం తర్వాత కూడా మీరు కలిసే మీ భర్త అంత పిచ్చా? సంపాదించేసుకోండి క్రీస్తు కొరకు, యుగ యుగాలు కలిసి ఉండొచ్చు. మీ భార్య అంత ఇష్టమా? సంపాదించేసుకో క్రీస్తు కొరకు. ఎక్కడికి సంపాదించుకుంటావు? ఈ మ్యారేజ్ చేసుకుంటే, పెళ్ళి చేసుకుంటే 60 ఏళ్ళు లేదా 70 ఏళ్ళు సంపాదించుకుంటావు కంటే బిడ్డలతో పాటు ఒక 40 ఏళ్ళు ఉండి సంపాదించుకుంటావు. కానీ క్రీస్తులో సంపాదించుకుంటే యుగ యుగాలు వాళ్ళతో కలిసి ఉంటావు. అబ్రహాము గారు సారాయిని సంపాదించుకున్నారు. ఎక్కడికి? ఈ లోకంలో సంపాదించుకోలే, పరలోకానికి ఆయన సంపాదించుకున్నాడు. ఇందులో ఏముంది అంత సంపాదన అంటే? చాలానే ఉందండి. సారాయి చేసినటువంటి అజ్ఞానాన్ని, చూపించిన అజ్ఞానాన్ని అబ్రహాం గారు క్షమించేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెప్పి పొడవలేదు కదా. ఆ రోజు నేను ఇమ్మన్నానా హాగరుని? నువ్వే కదా ఇచ్చావు, నువ్వేనా ఇచ్చావు. ఇప్పుడు నాకు నీకు యెహోవా న్యాయం తీర్చమని ముందు నిన్నే తీసుకెళ్ళి శిక్షిస్తాడు దేవుడు అనొచ్చుగా. కానీ ఆమె అమాయకత్వాన్ని, ఆమె అజ్ఞానాన్ని భర్తగా ఏం చేశాడు? ఫస్ట్ క్షమించాడు. అర్థమైందండి. నెక్స్ట్ ఇంకేం చేశాడంటే, ఆమెను దాని దాసి ఉంది చూశారు హాగరు, ఆమెను దాసి ముందు తక్కువ చెయ్యక ఆమె గౌరవమును కాపాడాడండి. గతంలో దాసినిచ్చింది కదా ఆమె, మర్చిపోలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటి? దాసినిచ్చినందుకు అబ్రహాం మర్చిపోలేదు. ఎస్, నా భార్య ఇస్తేనే కదా ఉంది, ఫస్ట్ పాయింట్. 2, ఆమె అజ్ఞానాన్ని క్షమించాడు. 3, తన దాసి ముందు తక్కువ చేసి మాట్లాడలే, అగౌరవపరచలే. అర్థమవుతుందండి. మరి భర్తలైన వారు భార్య చేసింది చాలా వరకు మర్చిపోతూ ఉంటారు. ఏం చేసావు నా కోసం అనేస్తారు. నువ్వేమి చేసుకుంటున్నావు తెలుసా? భార్యను కోల్పోతున్నావు. పురుషులు లేరు, ఉంటే బాగున్నావు. అదే ఒక్కరే ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఏం చేస్తున్నావు? భార్యను కోల్పోతున్నావు. ఏం చేసావులే నువ్వు, చెప్పవులే నువ్వు, చాలా చేసావు. ఎవరు చేయరు? ఎవరైనా చేస్తారు. ఎవరైనా చేస్తారా? ఎవరైనా ఎందుకు చేస్తారు? అందరు భార్యలు చేస్తున్నారా? యోబు గారి భార్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. అంటే చేసిన దాన్ని మరువలేదు. తప్పైనా అవునులే, ఆ రోజు తన అవకాశం ఇవ్వకపోతే హాగర్ ఎక్కడిదే అనుకున్నాడు, మర్చిపోలేదు. ఇక 2వదిగా ఆమె అజ్ఞానాన్ని క్షమించాడు, దెప్పి పొడవలేదు. చాలామంది పురుషులు ఏం చేస్తారంటే, అదిగో 2014లో నువ్వేం చేసావో తెలుసా అంటారు. ఇది ఎంత? 2025. ఎప్పటి విషయం? 2014లో నువ్వేం చేసావో తెలుసా? కానీ ఇన్స్టెంట్గా జరిగింది కూడా ఆయన క్షమించాడు. భార్యను ఏం చేశాడు? సంపాదించుకున్నాడు. ఆమె అనుకుంటుంది, అంత సీరియస్ అయిపోయాను కానీ నా భర్త నన్ను ఏమల్ల. దాసి ముందేమంది? నీకు నాకు యెహోవా న్యాయం తీర్చుగాక అంటే ఆయన ఏమన్నాడు చూడండి, నీ దాసి నీ చేతిలోనే ఉంది, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అన్నాడు. ఆయన ఏమన్నాడండి? నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటే గౌరవించాడు. చాలామంది భార్యలు ఏం చేస్తారంటే, పని చేసే వాళ్ళ ముందు కూడా అగౌరవపరిచేస్తారు తెలుసా మీకు? పనోళ్ళ ముందు కూడా చీప్గా చూస్తారు. ఏమండి, బయటికి నలుగురిలో బస్సులో వెళ్తున్నాము కదా, ఇక్కడ ఈ మాట అనకూడదన్న స్పృహ లేకుండా, నిజంగా ఒక కుక్కని చెయ్యి అంటే దానికి మనసు లేదు కాబట్టి పెద్దగా బాధపడదు. కానీ
మనిషిని మనం నలుగురిలో చీ అన్నాం అనుకోండి, చాలా బాధపడతారండి. అంటే భార్య విలువిచ్చాడండి. ఎవరు దాసి అండి పనోళ్ళ ముందు కూడా భార్యను తగ్గించలేదు. సంపాదించుకున్నాడు లేదా భార్యను? సంపాదించుకున్నాడు. తన ప్రేమతో తన భార్యను సంపాదించుకున్నాడు. ఆ క్షణం కానీ శారా చేసిన దాన్ని మర్చిపోయినా, శారమ్మను క్షమించకపోయినా, శారమ్మను గౌరవించకపోయినా లోపల వాళ్ళ బంధం ఏమైపోద్ది? బీటిల్లిపోతుందండి. అలా కాపురాన్ని ముక్కలు చేయడానికి అబ్రహాము ఇష్టపడలేదు. మరి ఈ విధంగా నీ కుటుంబాన్ని, నీ భార్యను సంపాదించుకోగలుగుతున్నావా? శారమ్మండి, శారమ్మ గురించి మాట్లాడుకుంటేనండి చూడండి, ఆదికాండము 13వ అధ్యాయంలో, ఆదికాండము 12వ అధ్యాయంలో చూస్తేనండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ? అబ్రహాము, లోతు, శారమ్మ కనాను దేశానికి వెళ్ళిపోతున్నారు. కనాను దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళగానే శారమ్మ గారిని ఒక రూమ్లో తీసి పెట్టారనుకుంటున్నారు ఏంటి? మేడం గారు వస్తున్నారని పల్లకీలేమని తీసుకొచ్చారండి? లేదు. అబ్రహాము గారితో పాటు ఎక్కడ బ్రతికిందామే? గుడారాల్లో బ్రతికిందండి. చూడండి 5-6 వచనంలో, అప్పుడు అబ్రహాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షం వద్దకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి. అంటే భర్త వెనుక పరవాసిగా వెళ్ళిపోయింది కదా, దేశంగాని దేశంలోకి వెళ్ళిపోయింది. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకి దేశం నిచ్చెదరని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బెతేలుకు తూర్పున్న కొండకు చేరి, పడమట్నున్న బెతేలుకును తూర్పున హాయకుని మధ్యను గుడారము వేశారు. తవ్వకాల్లో అబ్రహాము గారి ఇల్లు చాలా పెద్దది. అందులోంచి ఎక్కడికి వచ్చేసింది శారమ్మ? గుడారంలోకి వచ్చేసింది. వచ్చి ఏం చేసిందో తెలుసా? భర్తను పరలోకానికి సంపాదించుకుంది. ఒకవేళ నీ వెంటొచ్చాను, దేవుడన్నావు, గొప్పోడన్నావు, గుడారాల్లో పెట్టాడే, నేను ఉండలేను, ఈ వేడి తట్టుకోలేను, ఏంటి ఎప్పుడు చూసినా ఈ గొర్రెపాలు మేకపాలేనా, అస్తమం నాకు సహించట్లేదు అని అందే అనుకోండి, అబ్రహాము గారు భక్తి జీవితం అంత బాగా వెళ్తుందా? కానీ అలా ఏమనలేదు. భర్త స్థితియే నా స్థితి. నా భర్త గొప్ప భవనంలో ఉంటే నేను మహారాణిని, నా భర్త గుడిసెలో ఉంటే నేను పేదదానిని అనుకుంది. ఎవరిని సంపాదించేసుకుంది? మనసుతో భర్తను సంపాదించేసుకుంది. మరి నేడున్న భార్యలు ఎలా ఉన్నారా? ఉన్నప్పుడు ఒకలా, లేనప్పుడు ఒకలా. ఏమండి చూడట్లేదా కొంతమందిని? మరలా ఎవరు గుర్తొచ్చేస్తున్నారు నాకు? యోబు గారు భార్య గుర్తొచ్చేస్తుంది అనమాట. చూద్దాం. చూడండి, అక్కడి నుంచి హాయికి వేసుకున్నారా, హాయి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు. 13వ వచనంలో ఏమండి 10వ వచనం చూడండి, 12వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటక్కడికి వెళ్ళను. కరువు అనుభవించింది, గుడారాల్లో బ్రతికింది. ఎవరు? శారమ్మ. భర్త వెంట అడుగులు వేసుకుని వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావు తెలుసా శారమ్మ? నీ భర్త పరలోకం వెళ్ళడానికి అడ్లు తీసేస్తున్నావు. కరువైనా పర్లేదంటున్నావంటే ఒక రాయి తప్పుకుపోయింది, గుడారమైనా పర్లేదంటున్నావంటే మరొక ముళ్ళు ఆయన మార్గంలోంచి తప్పుకుపోయింది. నీ భర్త పరలోకానికి వెళ్ళడానికి మార్గము సరళము చేయబడుతుంది. శారమ్మ అది చేసిందండి. 13వ అధ్యాయంలో చూస్తేనండి, అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు, నెగేబునకు వెళ్ళాను. సంచార స్త్రీ అయిపోయిందండి. ఎవరు? శారమ్మ. అబ్రహాము ధనవంతుడు అయితే శారమ్మ ధనవంతురాలు కాదా? మెస్టోమియాలో ఇప్పుడు ఏమైపోయింది? సంచార స్త్రీ అయిపోయింది. సంచారం చేసేది అయిపోయింది. ఇక్కడి నుంచి గుడిసి తీసి ఇంకో చోట, అక్కడ లేదంటే ఇంకో చోట, ఏమండి హాయిలో వేశాడు. హాయి నుంచి ఐగుప్తు నుంచి నెగెబు, ఇలా ఎన్నిసార్లు మారిందండి. కానీ భర్తను ఆమె ఎప్పుడు కూడా తూలనాడలేదు, చులకన చేయలేదు. ఆయన భక్తి జీవితానికి ఆమె అడ్డుగా లేదు, కానీ ఆమె ఎలా ఉంది? బలముగా ఉంది. ప్రియమైన వారులారా, బలముగా ఉంది. ఇంకా చూస్తేనండి, వృద్ధాప్యమందు కూడా
ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము. ఏమండి, ఇక్కడ అబ్రహాము గారి దగ్గరికి ఎవరు వస్తారు? దూతలు వస్తారు, దేవుడు వస్తాడు, ప్రభువు వస్తారు. వెంటనే అబ్రహాము గారు వెళ్ళి అంటారు కదా 6వ వచనంలో, తీసారా? అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. ఏం చేయాలంటే ఈ పెద్ద ఆవిడ ఇప్పుడు, అప్పటికి ఆవిడకి ఎన్ని సంవత్సరాలండి? 90. ఆ మాట ఉంటుంది చూడండి 12వ వచనంలో, శారా, నేను బలము ఉడికిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమాను వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంటే 90కి పైగా, 90కి పైగా శారమ్మకు వయసు ఉందండి. మరి ఆ వయసులో ఆమెకి కంటానన్న హోప్స్ కూడా చాలా వరకు తన శరీరాన్ని బట్టి కోల్పోయింది. ఇప్పుడు ఎవరిని తీసుకొస్తున్నాడు అబ్రహాము గారు? దూతలు వచ్చాయి, రొట్టెలు చేయి అంటే ఇప్పుడు ఆమె అనొచ్చు కదా, ఎందుకు వాళ్ళకి సేవ చేస్తున్నావు? నువ్వు చేస్తే చేసుకో, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆకాశంలో నక్షత్రాలా, ఇసుక రేణువులా, ఏది? నా చర్మం చూడు ఎలా వడిలిపోయిందో, నేను బిడ్డను కలగన్నా అని భర్త విశ్వాసాన్ని ఆమె కాటేసేయచ్చు. అవునా కాదా? స్త్రీ కృంగిపోయేది ఎప్పుడు? గొడ్రాలైనప్పుడే కదా. సో తను నిలువెల్లా బాధతో నిండిపోయిన భర్త భక్తి జీవితానికి ఏం చేసింది? ఆమె తల ఒక్కింది. ఈరోజు భర్త పరిచర్య చేస్తున్నప్పుడు కానీ నీవు ఆయన పరిచర్యకు నువ్వు అడ్డుబండగా ఉండొద్దు. స్త్రీలారా, తల్లికి సేవ చేద్దాం అనుకుంటున్నాడేమో, అడ్డుబండగా ఉండొద్దు. పేదవాళ్ళకి సాయం చేద్దాం అనుకుంటున్నాడేమో, అడ్డుబండగా ఉండొద్దు. మనకే తిండి లేదు, ఊరందరికీ పంచిపెట్టడానికి పోతావు నువ్వు అనకండి. సహకరించండి, దేవుడిస్తాడు. దీనులకు చేయి చాపితే దేవుడిస్తాడు. తల్లిదండ్రులను సన్మానిస్తే దేవుడిస్తాడు. ఇచ్చివారిని ఎన్నడూ ఆయన మరచిపోడు. దయ చూపిన వారు, దాని అర్థం ఏంటనుకుంటున్నారు? నీవు నీ తల్లిదండ్రులు చూసుకున్నావు, నిన్ను ప్రభు చూస్తాడు. నువ్వు జాలిపడ్డావు లేని వాళ్ళ మీద, నీ మీద ప్రభువు జాలిపడతాడు. నీవు జాలిపడి 2 వస్తాలు ఇచ్చావు, దేవుడు నీ మీద జాలిపడితే నీకు లోటే లేకుండా చేస్తాడు. అర్థమవుతుందండి? వాగ్దానాలు ఇవన్నీ కూడా. ఏమండి, భార్యమైన నువ్వేం చేయాలంటే నీ భర్త భక్తి జీవితానికి నువ్వు సహకారిగా ఉండాలండి. ఒక సేవకుని చూశానండి, వెనకాల విశ్వాసాలు చెప్పుకునేవారు. అమ్మగారినంట గేదెకి తాడేసుకుని లాక్కొచ్చినట్టు లాక్కు రావాలంటే ఎక్కడికి? సంఘానికి రాదంట. అంత బలంగా దా దా అనాలి కదా. అలాగా ఈ ఒక్కసారికి రా, కొంచెం ముందుకు రా, మళ్ళీ వారు లేటు కొద్దిగల్లే, ఈ రొట్టెపు నువ్వు చెయ్యొద్దులే, ఆ ద్రాక్ష రసం నేను చేసుకుని పోతలే, రా, ఇలా లాక్కొస్తేను. కానీ అమ్మగారు అలా ఉండకూడదు. ముసలి వయసులో మళ్ళీ ఏ పిండి అంట? మెత్తని పిండి మళ్ళీ జల్లించాలి. ఆమె ఏమన్నా అందా అంటే? మీరు చూడండి, భర్త విశ్వాసాన్ని ఆమె గుణపంతో తవ్వేయట్లే. మనం ఏం చేస్తున్నాం ఆలోచించండి. లేమొస్తే విరుచుకు పడిపోతాం. నువ్వు సపోర్ట్ చేయి. నీవు ఎవరైనా సరే, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు వాళ్ళని సపోర్ట్ చేయి. ఏమండి, ఆ విధంగా మనం ఉండాలండి. సారమ్మ ఎంత చక్కగా అబ్రహామును సంపాదించుకుంది. నేను అనుకుంటాను ఖచ్చితంగా అబ్రహాము సారమ్మ ఒకరినొకరు సంపాదించుకున్నారు కదూ, ఇప్పుడు కూడా అక్కడ ఒకరికొకరుగా ఉన్నారు. మరి నీవు నీ భర్త ఉంటావా? మీరు మీ భార్యలు ఉంటారా? మీరు మీ బిడ్డలు ఉంటారా? వాళ్ళు ఉన్నారండి, అక్కడక్కడ విడిపోలేదు కుటుంబం. అది కుటుంబాన్ని ప్రేమించడం అంటే, అది కుటుంబాన్ని కట్టుకోవడం అంటే ప్రియమైన వారలారా. ఇక తర్వాత చూడండి, సతీమణి చనిపోతుందండి. సతీమణి చనిపోయినప్పుడు అబ్రహాము గారు చేసినటువంటి పని ఏంటో చూద్దామా? చూడండి, అబ్రహాము గారి గౌరవాన్ని, ఏమండి ఇంకొక విషయం మర్చిపోయాను, శారమ్మను గౌరవించాడు కదా అబ్రహాము గారిని కూడా శారమ్మ ఏం చేసింది? గౌరవించింది. ప్రియమైన వారలారా, చూడండి, ఆమె చనిపోతుంది. ఆదికాండం 23వ అధ్యాయంలో ఆమె చనిపోయినప్పుడు అబ్రహాము గారు ఏం చేస్తారంటే, దుఃఖ తిరుములు పూర్తయిన తరువాత ఆయన ఒక పొలమును కొంటాడండి. చూద్దామా?
23 అధ్యాయము ప్రారంభంలో ఉన్న వచనాలు చూస్తే, శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 120 ఏండ్లు. ఏమండి? తర్వాత శారా కనాను దేశమందలి హెబ్రోనును కిర్యాతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తము అంగలాచుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి ఏమంటున్నాడంటే, కిందకు వచ్చేద్దాం. 10వ వచనంలో చూస్తే, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించి వారందరి ఎదుట హేతు కుమారులకు వినబడునట్లు అబ్రహాముతో చెప్పిన ప్రత్యుత్తరం ఏదనగా, అయ్యా, అట్లన రాదు, నా మనవి ఆలకించుము. నా పొలము నీకు ఇచ్చుచున్నాను, దానిలో గుహయు నీకు ఇచ్చుచున్నాను, నా ప్రజల ఎదుట అది నీకు ఇచ్చుచున్నాను. మృతి పొందిన నీ భార్యను పాతి పెట్టమనెను. అబ్రహాము కోరుకున్నట్టుగా మనకి 8వ వచనంలో కనిపిస్తుందండి. చదువండి. 8. మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతి పెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినుడి. సోహారు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చినట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి. మీ మధ్య శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్యంగా ఇవ్వాలని వారితో చెప్పాను. అబ్రహాము కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? భార్యను పాతి పెట్టడానికి పొలం కావాలా? పొలంలో గుహ. కానీ ఏం కొన్నాడు ఆయన? ఆ పొలం. చూడండి, అదే మాట కనిపిస్తుంది. 17వ వచనంలో, అలాగున మమ్రే ఎదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము అనగా ఆ పొలమును దాని అందలి గుహయు దాని పొలమేర అంతటిలోనున్న ఆ పొలము చెట్లన్నీ అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల ఎదుట అబ్రహామునకు స్వాస్యముగా స్థిరపరచబడెను. ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోనును మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలము గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టెను. ఆ పొలమును దానిలో ఉన్న గుహయు హేతు కుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్యంగా సిద్ధపరిచారు. ఎందుకు అంత పొలం కావాలి? ఒక శవానికి అంత పొలం కావాలా? ఆలోచించారా? సరే, కొన్నారు. సరే, చనిపోయింది. ఈమె చనిపోయిన తర్వాత ఏమండి, ఎవరున్నారు బాధ్యతగా? ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు యవ్వన ప్రాయంలో ఉన్నాడు. ఏమండి, పొలములోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. ఎంత చక్కగా పెంచాడు. మన బిడ్డలు కూడా అలాగే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని ధ్యానించేలా పెంచామా? ఎలా పెంచగలిగాడు ఇస్సాకు అంటే, అబ్రహాం గారు కూడా ఏం చేస్తారు? దేవుణ్ణి పొలంలోకి వెళ్ళి జ్ఞానిస్తాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఇస్సాకుకు ఆస్తినివ్వడమే కాదు, ఏమిచ్చాడు? భక్తిని పంచిచ్చాడు. నిజంగా నీ కుమారును ప్రేమిస్తే భూలోకుల ఆస్తినిస్తే సరిపోదు, వాడికి అడ్డుగా చాలా ఉన్నాయి. దేవుని జ్ఞానింప చేయకుండా అడ్లు తీసేసి వాడు దేవుని జ్ఞానించేలా చేయాలి. ఒక వయసు వచ్చిన తర్వాత దేవుని చిత్తానుసారంగా ఎంత చక్కటి వివాహం చేశాడు. ఎవరండి? ఇస్సాకుకి అబ్రహాము. అలాగే తను చనిపోతూ తను మరొక వివాహం చేసుకున్నాడండి. 25వ అధ్యాయంలో 1వ వచనం చూడండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కేతూరా. ఇంకో వివాహం చేసుకున్నాడు భార్య చనిపోయిన తర్వాత. ఆ రోజులు అది చెల్లుబాటు. ఇప్పుడు అది చనిపోయిన తర్వాత కదా చేసుకున్నాడు, ఓకే. తర్వాత చూడండి 5వ వచనంలో, అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడు ఇస్సాకు వద్ద నుండి తూర్పు దేశమునకు వారిని పంపివేశాను. కొడుకు స్వాస్యములో పాలి భాగం రాకుండా వాళ్ళకి బహుమానాలు ఇచ్చి పంపించేశాడు. కుమారుడికేమో ఆస్తినంతా ఇచ్చాడు. ఎక్కడన్నా లోటు చేశాడండి? ఆధ్యాత్మికంగా పెంచుకున్నాడు బిడ్డల్ని, భౌతికంగా కూడా ఎంతో వాళ్ళకి సమకూర్చి పెట్టాడు. మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నామంటే, బిడ్డలకు అహర్నిశలు చదువు ఇస్తాము, భోజనం ఇస్తాము, బట్టలు ఇస్తాము, ఆధ్యాత్మిక స్థితి ఇవ్వడంలో మనం ఏమైపోతున్నాం? విఫలమైపోతున్నాం. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ కొడుకుతో నువ్వు 30 ఏళ్ళే కలిసి ఉండగలుగుతావు, 60 ఏళ్ళే కలిసి ఉండగలుగుతావు. యుగ యుగాలు ఉండవా? నీ బిడ్డతో యుగ యుగాలు మీరు ఉండరా?
ఉండాలి అంటే పరలోకానికి వెళ్ళడానికి ఈ లోకంలో చాలా అడ్లు ఉన్నాయి వాళ్ళకి. మీరు భక్తి చేసి మాదిరి చూపిస్తే చాలు, అవన్నీ తొలగిపోతాయి. మాదిరి లేని మాటలు చెప్పకండి దయచేసి పిల్లలకి. ఈ విధంగా అబ్రహాము తన కుటుంబాన్ని ఏం చేశాడండి? సంపాదించుకున్నాడు. అబ్రహాము గారు కూడా చనిపోయారు. ఎక్కడ? ఏమంటే అబ్రహాము గారు మరణం ఎక్కడ కనిపిస్తుంది? 25వ అధ్యాయం 7వ వచనం చూడండి. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఇది చూడండి 9వ వచనం చూడండి. హిత్తూడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులకు ఇస్సాకును ఇష్మాయేలును అతన్ని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రాము హేతు కుమారుల ఎదుకున్న పొలములోనే అబ్రహాము అతని భార్య అయిన షారాయిని పాతిపెట్టబడిరి. అంటే పొలం ఎందుకు కొన్నాడు అబ్రహాం అంటే తాను చనిపోయాక కూడా అక్కడే పాతి పెట్టబడడానికి, భార్య దగ్గరే. ఎందుకని భార్య దగ్గరే? ముందుకు వెళ్తే అర్థమవుతుంది. ఇక చూడండి, ఇస్సాకు కూడా ఇస్సాకు యాషావు యాకోబు. ఏమండి యాకోబు గారికి 12 మంది సంతానం, 13 మంది సంతానం ఇలా వచ్చేసారు. అవునా? అబ్రహాము గారు ఇస్సాకు ఏదైతే నేర్పించాడో ఇస్సాకు కూడా తన భార్య తప్పిదమును క్షమిస్తాడు. యాషావునే ప్రేమించాడు అనుకుంటున్నాం, యాకోబును కూడా ప్రేమించాడు. కాకపోతే కాస్తంత మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళ మీద కాస్త మక్కువ ఎక్కువ ఉంటుంది. అంత మాత్రాన రెండో బిడ్డ మీద ప్రేమ లేదని కాదు. నిజంగా చూడండి, ప్రేమే లేకపోతే కనుక ఈ మాట ఎందుకంటాడు చూడండి. ఆయన 25వ అధ్యాయంలో ఇరవై 25 కాదు, 27వ అధ్యాయంలో ఏమండి ముందు యాకోబు వచ్చి తన అన్నలా వేషం వేసుకుని ఆశీర్వాదాలు తీసుకెళ్ళిపోతారు కదా. తర్వాత యాకోబు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వస్తారు? యాషావు వస్తాడు. అప్పుడు ఇస్సాకు చెబుతున్న మాట చూడండి 35వ వచనంలో, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను విషయం అయితే చెప్పాడు. కానీ యాకోబుని ఏమనలే. ఎందుకంటే ఇస్సాకు కూడా జ్ఞాపకం వచ్చింది, దేవుడు యాకోబునే తనకు జ్యేష్ఠుడుగా ఎన్నుకున్నాడు అని. అది మనం ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, ఇస్సాకు గారితో మాట్లాడుతున్న మాటలు, ఆయనే లాభాను యొద్దకు పంపిస్తాడనమాట. ఈ విధంగా తర్వాత యాషావు యాకోబు వీరిద్దరి చరిత్ర అయిపోయిన తర్వాత యాకోబు ఇంకా వారి పిల్లలు, ఇంతకీ వీళ్ళందరూ ఎక్కడున్నారు మరణించిన తర్వాత అని ఆలోచిస్తే చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 28వ వచనంలో, ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రముల వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించను, తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుట్ల నేను అనగా ఎవరండి ఇక్కడ? యాకోబు గారు. నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తూడైన ఎఫ్రోను భూమి అందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందుల మమ్రే ఎదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రహాము దానిని
ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోన్ వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలము అందులో ఉన్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించ చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాము, శారమ్మ, ఇస్సాకు, రిబ్కా, లేయా, యాకోబు ఎక్కడున్నారు? అబ్రహాము గారు కొన్నటువంటి పొలములో ఉన్నారు. ఆఖరికి యోసేఫ్ గారు కూడా ఏమంటారంటే 50వ అధ్యాయంలో 24వ వచనము చూడండి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేయించిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాను. ఎక్కడ తీసుకెళ్ళిపోవాలంటున్నాడు తన ఎముకలను కూడా? ఆ కనాను దేశమునకే మోషే గారి కాలంలో వాటిని తీసుకెళ్ళిపోతారు. ఏమంటే అబ్రహాము గారి ప్లానింగ్ ఎలా ఉందంటే తన వారందరూ ఎక్కడ పాతి పెట్టబడాలి? ఒకే చోట పాతి పెట్టబడాలి. ఏమండి, ఎందుకు పాతి పెట్టబడాలి? ఎందుకు ఈ విధంగా అబ్రహాము గారు వాళ్ళ యొక్క భౌతిక దేహాల గురించి ఇలా ఆలోచించారు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8 నుంచి చూద్దామండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుకకు బయలువెళ్ళను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉండెనో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. ఏ పట్టణం కొరకు? పరలోక పట్టణం కొరకు. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రములను సముద్ర తీరము అందలి లెక్కింప శక్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమనియు యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకునేలా మరలా వెలుటకు వారికి వీలు కలిగి ఉండదు. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకున్నట్టుకు దేవుడు వారి గూర్చి సిగ్గుపడడు. అంటే పునాదులు గల పట్టణం కొరకు వారు ఎదురు చూశారు. ప్రియమైన వాళ్ళారా, అబ్రహాము గారు తన కుటుంబాన్ని ఎంత ప్రేమించాడంటే తన వల్ల తన భార్య కానీ తన వల్ల తన బిడ్డ కానీ చెదరిపోకూడదని వారిని క్షమిస్తూ, ఏమండి, వారిని గౌరవిస్తూ వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ బతుకుండగా వారు పడిపోకుండా, వారి పడిపోవడానికి తాను అడ్డుపడకుండా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. వారిని సంపాదించుకున్నాడండి. ఏమండి, సహోదరుని సంపాదించుకోవడం అన్నా అదే. వాడిని గద్దించాలి. గద్దిస్తే ఏమవుతాడు? తప్పు సరిదిద్దుకుంటే ఎక్కడికి వస్తాడు? పరలోకానికి వస్తాడు. ప్రియమైన వారలారా, అలా కుటుంబాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి అంటే అబ్రహాము గారి వలె సంపాదించుకోవాలి.
ఆ కుటుంబము భూమి మీద ఏదో 100 ఏళ్ళు 170 ఏళ్ళు కలిసి ఉందనుకుంటే అది భ్రమ అవుద్ది. ఇప్పటికీ ఆ కుటుంబం అక్కడ కలిసే ఉంది, ఎప్పటికీ ఆ కుటుంబం అక్కడే కలిసే ఉంటుంది. అలాంటి ప్లానింగ్ మీ యొక్క కుటుంబాల్లో మీరు చేసుకున్నారా? అలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నారా? క్రీస్తు రెండవ రాకడ తర్వాత కూడా ఎక్కడెక్కడో ఎవరెవరో చెదిరిపోకుండా అందరి దేహాలను ఒకే పొలమునందని వాళ్ళు పాతి పెట్టుకున్నారు. క్రీస్తు రెండవ మారు వచ్చినప్పుడు లేపడిన వెంటనే ఒకరు మోములు ఒకరు చూసుకునేంత చక్కగా, చావు కూడా వారిని వేరు చేయకుండా కుటుంబాన్ని ప్రేమించి కట్టుకున్నారండి. మరి ఈ రకంగా మన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడే నిజమైన క్రైస్తవులుగా మన కుటుంబాలకు న్యాయం చేసినట్టు. కేవలం భౌతికమైన అవసరాలు తీరిస్తే కాదు, మరణం తర్వాత కూడా కలిసి ఉండేటట్లుగా మనం కుటుంబాలను సంపాదించుకోవాలి. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా మా కన్న తండ్రి దేవా నాయన, ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. నాయన, ఈ మాటలు మా అందరిలో స్థిరపరిచి ఫలింపు చేయమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమెన్.